అయ్యా 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 కూత ర్యాంప్ ఈ థర్డ్ న్యూజిలాండ్తో ఏదైతే T20 ఉందో 3-0తోని ఇండియా గెలిచింది. అండ్ ఇది ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది వరల్డ్కి. T20 వరల్డ్ కప్ మేము వస్తున్నాం, కొడుతున్నాం, నుంచుంటున్నాం, మాకు సరిపోదు, 200 కూడా సరిపోదు, 300 కూడా సరిపోదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఇక్కడికి వచ్చినారు. అండ్ ఈ విన్ మనకి ఎంత ఇంపార్టెంట్, ఎవరు ఉండబోతున్నారు టీంలో, ఎవరు ఉండట్లేరు. అండ్ ఇది అయిపోయినాక, వరల్డ్ కప్ అయిపోయినాక కూడా మీకు సాలిడ్ అప్డేట్ చెప్తే ఏంటిదంటే, సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్ అని సౌత్ ఆఫ్రికా టీం, అది కూడా ఈరోజు థర్డ్ టైం, 4 సీజన్స్ అయితే థర్డ్ టైం, 4th కన్సిక్యూటివ్ ఫైనల్, థర్డ్ టైం కప్పు కొట్టి ఈరోజు అక్క టీం కొట్టింది. అండ్ మనకి ఎస్ఆర్హెచ్ కూడా, హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ కూడా ఎట్లా ఈ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. ఫస్ట్గా డైరెక్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్, వీడియో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవ్రీడే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నా వీడియోకి ఫస్ట్ ఒక లైక్ వేసుకొని చూడండి. ఎందుకు అనంటే, న్యూజిలాండ్ థర్డ్ T20 ఉందో ఇది వరల్డ్ కప్ టీం. ఇది వరల్డ్ కప్కి ఏదైతే ఉందో పార్టిసిపెంట్ 11 మెంబర్స్, అదే టీంని ఈరోజు మనకి కంటిన్యూస్గా T20స్లో దింపుతున్నారు. వాళ్ళని ఊచకోత, నార్మల్గా కాదు, వాళ్ళకి ఎక్కడేం అర్థమవుతలేదు. ఎందుకు అనంటే, మనోళ్ళు ఎన్ని ప్రయోగాలంటే ఏ ఒక్క 11 కూడా, ప్లేయింగ్ 11 కూడా సేమ్ కాదు, ప్రతి మ్యాచ్కి సేమ్ కాదు, కానీ కంప్లీట్ డామినేషన్. మీరు చూసుకుంటే ఈరోజు వాళ్ళ టీంలో ఒకరొకరు, ఈరోజు గ్లెన్ ఫిలిప్స్, మన మార్క్ చాప్మన్, శాంట్నర్ క్యాప్టెన్, ఇన్నింగ్స్ క్యాప్టెన్ కాబట్టి కొంచెం ఆడుతున్నాడు తప్ప, ఇంకా అంతా కలిసి 153 కొడితే 10 ఓవర్లలో ఎవరు కొడతారు? 153, 155 ఎవరు కొడతారు 10 ఓవర్లలో? నాకు తెలిసి ఇండియన్ టీం తప్ప ఇంకే టీం కొట్టదు. ఇప్పుడున్న వరల్డ్ క్రికెట్లో ఇండియా టీం చేజ్ చేసింది తప్ప ఇంక ఏ టీం చేజ్ చేయదు వరల్డ్ కప్లో. ఏందది ఫస్ట్ బాల్ 6లు? ఏందది అసలు? ఎంత దారుణం అంటే, అభిషేక్ శర్మ, ఇంకా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అంటే మేము వచ్చిందే ప్రతి బాల్ 4 కొట్టడానికి, మేము వచ్చిందే ప్రతి బాల్ 6 కొట్టడానికి అన్నట్టు కొడుతున్నారు. ఏందది అసలు? వాళ్ళకి, అవతల వాళ్ళకి ఆన్సర్స్ లేవు. ఇంకొకటి ఏంటిదంటే, అయిపోయిన తర్వాత, మ్యాచ్ అయిపోయిన తర్వాత అభిషేక్ శర్మ బ్యాట్ చెక్ చేస్తున్నారు, జేకబ్ డఫీ ఇంకా డెవాన్ కాన్వే, ఏంది రా మన స్ప్రింగులు పెట్టినారా అని చెప్పి. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సంజు శాంసన్ ఫస్ట్ బాల్ డక్. నేను చెప్తున్నా, ఆడితే ఉందా, లేకపోతే 1, 0, 3, 4, 5 ఇట్లా ఉంటే నెక్స్ట్ సంజు శాంసన్ ప్లేస్ గాయబ్. ఇషాన్ కిషన్ వస్తే ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ నంబర్ 3కి వస్తాడు. ఇంకా కథం, సంజు శాంసన్ ఒక్కసారి బయటికి పోయిండు అంటే హీ విల్ బీ అవుట్ ఆఫ్ ద టీమ్ కంప్లీట్గా. ఎందుకంటే ఇక్కడ ఉన్న లైనప్ నార్మల్ లైనప్ కాదు, ఇది మన బ్యాటింగ్ లైనప్. ఎందుకంటే వరల్డ్కి సంకేతాలు, మేము వస్తున్నాం, వరల్డ్ క్రికెట్ని డామినేట్ చేయడానికి వస్తున్నాం అని చెప్తున్నారనమాట. అండ్ ఇది చాలా ఘోరం అంటే ఘోరమైన స్టేట్మెంట్ T20 వరల్డ్ కప్ కన్నా ముందు. బట్ సూపర్ 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 సూపర్, ఎంత మెచ్చుకున్నా తక్కువనే. ఇంత ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, 14 బాల్స్ హాఫ్ సెంచరీ అయినా బ్యాటింగ్ పర్సన్కి మన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదు, బౌలర్కి బుమ్రాకి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి బుమ్రా ఏ రేంజ్లో వేసిండో బౌలింగ్ అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇంత మంచి మ్యాచ్లో కూడా, బ్యాట్స్మెన్ డామినేషన్ ఉన్న మ్యాచ్లో కూడా బౌలర్కి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి బౌలర్ ఏ డామినేషన్ చేసిండు అనేది. ఇంకోటి, రవి బిష్ణు అయితే అవుట్ ఆఫ్ సిలబస్, వాళ్ళు అసలు ప్రిపేరే కాలే. 4 ఓవర్లు 12 రన్లు 15 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకుంటు, మెయిన్ వికెట్స్. ఇంకా అక్కడ డామినేషన్. ఇంకోటి హర్షిత్ రాణా, నేను వచ్చానా వికెట్ తీసానా నా పని నేను చేసుకున్నాను, హర్షిత్ రాణా. ఇది మన ఇండియన్ టీం లైనప్ అయితే మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మనం వరల్డ్ క్రికెట్ని డామినేట్ చేయాలి, చేస్తున్నాం, నేను ఇదే అనుకుంటున్నాను. ఇంకోటి నెక్స్ట్, నేను ఎస్ఆర్హెచ్ గురించి అప్డేట్ చెప్తాను కదా. ఎస్ఆర్హెచ్ గురించి అప్డేట్ ఏంటంటే, ఓపెనర్స్ ఇద్దరు ఎస్ఆర్హెచ్, ఎవరు? అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. వీళ్ళిద్దరు ఇప్పుడు ఆల్మోస్ట్ వరల్డ్ క్రికెట్ని ఇప్పుడు అంటే ఆ లెవెల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఇస్తున్నారంటే, మనం ఎస్ఆర్హెచ్ మ్యాచెస్కి డోకా లేదు, ఫుల్ ఎంజాయ్మెంట్ అబ్బా మీకైతే, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్. నన్ను అడిగితే ఈసారి కూడా పక్కా సెమీఫైనల్ ఎస్ఆర్హెచ్. ఇది నేను రాసి పెట్టుకోండి, ఈరోజు చెప్తున్నా. నేను ఆ రోజు కూడా మళ్ళీ క్లిప్ తీసి చేయమంటే ఇస్తాను, పక్కా సెమీఫైనల్కి వస్తుంది ఎస్ఆర్హెచ్ టీం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే 3-0తో ఆల్రెడీ సిరీస్ కొట్టినాము. ఇంకా నెక్స్ట్ 2 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అది కూడా అప్డేట్ ఇస్తాను. అండ్ దాంట్లో మనం ప్రయోగాలు చేసి టీం అసలు ఎట్లా ఉంది అని చెప్పి చూసుకోవాలి. అండ్ అంతే, ఇంకా నేను దాని తర్వాత నెక్స్ట్ వరల్డ్ కప్కి ప్రిపేర్ అవ్వడమే. అండ్ ఫ్రెండ్స్, హోప్ఫుల్లీ ఇంకా టీమిండియా గెలిచి వరల్డ్ కప్ కూడా మన ఇంటికి మళ్ళీ అట్నే తీసుకొని వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అంటే ట్రెండింగ్ టాపిక్ వీడియోస్ ఏ ఉన్నా మీ ముందుకు వస్తాయి. ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే
కొంచెం నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.